హలో ఆల్, ఈరోజు మనం కిచెన్లో పెద్ద కష్టం లేకుండా పొట్ట హ్యాపీ అయ్యేలా ఒక సూపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. బ్రేక్ఫాస్ట్గానే కాదండి, లంచ్ డిన్నర్లో కూడా ఇది సూపర్ రెసిపీ. చూడ్డానికి స్టార్ హోటల్ డిష్లా కనిపించకపోవచ్చు, కానీ పొట్ట మాత్రం సూపర్ హిట్ అంటుందండి. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇంట్రడక్షన్ కాస్త లాంగ్ అయింది, కానీ రెసిపీ మాత్రం షార్ట్ అండ్ సూపర్ ఉంటుందండి. ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా 1 కప్పు పతంజలి మల్టీగ్రెయిన్ దలియాని తీసుకోండి. ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. టైం లేదు అనుకుంటే ఒక 15 నుండి 20 నిమిషాలన్నా నానబెట్టండి. అలాగే వేరే బౌల్లో కొద్దిగా పెసరపప్పు, కొద్దిగా కందిపప్పు వేసి నానబెట్టుకోండి. ఇప్పుడు నానిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కొన్ని జీలకర్ర వేసి వేయించి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా సరే కట్ చేసి వేసుకోవచ్చు. క్యారెట్, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్, అలా ఏ వెజిటేబుల్స్ అన్నా మీరు తీసుకోవచ్చు. వేసి కలుపుకొని కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేయండి. అవి కొంచెం మగ్గాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలపండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న దలియాని శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసేటప్పుడు స్ట్రైనర్ సహాయంతో వాష్ చేసుకోండి. ఎందుకంటే దానిలో వాము ఇంకా మిల్లెట్స్ అవి ఉంటాయండి. డైరెక్ట్గా అయితే అవి పోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి స్ట్రైనర్ హెల్ప్తో మీరు వాష్ చేసుకోండి. అలాగే నానబెట్టుకున్న కందిపప్పు, పెసరపప్పు కూడా వేసి కలపండి. ఇప్పుడు 1 కప్పు దలియాకి 1.5 నుండి 2 కప్పుల వరకు వాటర్ వేసి కలపండి. సాల్ట్ అన్నది అసలు వేయకండి. లాస్ట్లో మనం దించే ముందే సాల్ట్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీకు స్పైసీగా కావాలి అనుకుంటే గరం మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలా ఏవైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి ఒక 5 నుండి 6 విజిల్స్ వరకు రానివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయాక మూత తీస్తే కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క 5 నిమిషాలు దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. సాల్ట్ కూడా వేసి దించే ముందు 2 స్పూన్ల నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, మన సూపర్ ఈజీ హెల్దీ ప్రోటీన్ రిచ్ కిచిడి రెడీ అయిపోయినట్టే. ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లల నుండి పెద్దవారి వరకు హ్యాపీగా తినొచ్చు. అలాగే ఎలాంటి డైట్లో ఉన్నవారైనా ఈ రెసిపీని ఏ గిల్ట్ లేకుండా ట్రై చేయొచ్చు. ఒక్కసారి రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.